పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానం అంతటిని బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఈ సమయంలో మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మీకు స్తోత్రములు. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నామని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించండి. మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడగండి. అయా, మీరు నన్ను పవిత్రపరచండి. మీ సులువు చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనండి. ఓ ప్రభువా, ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. నీవు పలుకొలసిన దాన్ని నీకు బోధించేదను అని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. అయా, మీ వాక్యం ద్వారా అందరితో మాట్లాడుతురండి. మాలోని లోపాలను మేము గ్రహించి సరిచేసుకోవడానికి, యోగ్యంగా ప్రభువుల్లో పాలుపంపులు పొందడానికి మీ సహాయం మాకు దయచేయండి. దయగలిగిన మా తండ్రి, ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధ విని మేలు పొందుటకు సహాయం చేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. శత్రు కార్యాలన్నీ కూడా మీరు లయపరచమని మీకు అప్పగించుకుంటూ, మీ కలవరి శిలువ రక్త ప్రోక్షణ కిందికి మనం తెచ్చుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. రాజు బబులోనను, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరిగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగములో అనుకొనెను అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో అనుకొనెను అనే ఈ మాటను ఆధారం చేసుకుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో కొంతమంది కొన్ని అనుకున్నట్లుగా వ్రాయబడి ఉంది. ఈ సమయంలో మరి ఎవరు ఏమనుకుంటూ వచ్చారో కొన్ని విషయాలను మనం చూద్దాం. మొదటిగా దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనములో అనుకొనెను అనే మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ నెబుకద్నెజరు అనే ఒక రాజును గురించి మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ రాజు పేరేంది? నెబుకద్నెజరు. ఈయన ఆ దినాల్లో ప్రపంచమంతటిని పరిపాలించేవాడుగా ఉన్నట్లు వాక్యము తెలియపరుస్తూ ఉంది. మరి ఈ యొక్క నెబుకద్నెజరు రాజు తనలో తాను అనుకున్నాడు అని చెప్పి ఈ వచనములో రాయబడి ఉంది. ఏమనుకున్నాడు? మనం చూస్తూ ఉంటున్నాం. బబులోనను, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరిగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను అని ఇక్కడ రాయబడింది. చూడండి, మరి తాను అనుకుంటూ వచ్చిన మాటలేంటో మనము చదువుతూ వచ్చాం.
తాను ఏమంటున్నాడంటే నా బలము నా అధికారము అంటా వచ్చాడు. ఇంకేమన్నాడు? నా ప్రభావము నా ఘనత అంటా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? నా రాజధాని అంటున్నాడు. ఇంకేమన్నాడు? నేను కట్టించినది అంటున్నాడు. చూడు, తాను అనుకుంటూ వచ్చిన మాటలు ఏంటో మనము గమనించినప్పుడు ఈ మాటల్లో దేవునికి ఏమాత్రం స్థానము లేదు అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. తాను పలికిన మాటల్లో దేవుడు ఉన్నాడా? లేడు. అంటే తన యొక్క మాటల్లో దేవునికి స్థానము లేదు. దేవుడు నన్ను రాజుగా చేశాడు, దేవుడు నాకు ఈ అధికారం ఇచ్చాడు, దేవుడు నాకు ఈ ఘనత ఇచ్చాడు, నేను ఈ యొక్క పట్టణాన్ని కట్టడానికి దేవుడు నాకు సహాయం చేశాడు అని తాను అంటున్నాడు. అంటే అట్లా అంటలేదు. తాను నా బలము, నా అధికారము, నా ఘనత, నా ప్రభావము, నా రాజధాని నేను కట్టాను అంటా ఉన్నాడు. గమనించండి, నెబుకద్నెజర్ రాజు అనుకున్న మాటలను గురించి మనము చూస్తూ ఉంటున్నాం. అనుకుంటూ వచ్చినటువంటి యొక్క రాజు యొక్క జీవితం మనం ఏం గమనిస్తున్నాము అంటే, తాను ఏమైతే అనుకుంటా వచ్చాడో, తను అనుకుంటూ వచ్చిన ఆ మాటల్లో దేవునికి స్థానము లేదు అనే విషయాన్ని మనము గమనిస్తూ ఉంటున్నాం. అతని యొక్క మాటల్లో దేవునికి ఏమి లేదు, స్థానము లేదు. చాలాసార్లు మనం కూడా మరి మన మాటల్లో దేవునికి స్థానాన్ని ఇవ్వము. మనము మరి ఏ మాటలు పలికినా ఆ మాటల్లో దేవునికి స్థానం ఉండాలి. అంతేకాదు, మనం పలికే మాటల్లో దేవునికి ఘనత కూడా ఉండాలి. ఈ రాజు అయితే తాను పలికిన మాటల్లో, తను అనుకుంటూ వచ్చినటువంటి యొక్క మాటల్లో దేవునికి స్థానాన్ని ఇవ్వలేదు. దేవునికి స్థానాన్ని ఇవ్వకపోతే ఇక దేవునికి ఘనతను ఎట్లా ఇవ్వగలుగుతాడు? మన జీవితంలో ప్రభు ప్రజలంగా మనం పలికే మాటల్లో దేవునికి స్థానం ఉండాలి, దేవునికి ఘనత కూడా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో కొంతమంది ప్రభు ప్రజలు మరి పలికినటువంటి మాటలను మనం గమనించినట్లయితే, వారు పలికినటువంటి మాటల్లో వారు దేవునికి స్థానం ఇచ్చినట్లు, అలాగే దేవునికి ఘనత కూడా ఇచ్చినట్లు మనకు అర్థమవుతుంది. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 41:16. ఏసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పాను. ఇక్కడ ఏసేపుని గురించి మనం గమనిస్తూ ఉంటున్నాం. ఏసేపుకు ఒక వరం ఉంది. ఆ వరం ఏంది? కలల యొక్క భావాలు తెలియజేసే వరం. గమనించండి, మరి ఇక్కడ ఫరో కలలు కన్నట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉంటున్నాం. మరి ఏసేపు ఫరో దగ్గరికి తీసుకురాబడ్డాడు. మా వింటున్నారా? ఏసేపు ఫరో దగ్గరికి తీసుకుని రాబడ్డాడు. మరి ఏసేపు వచ్చిన తర్వాత ఫరోతో ఏసేపు ఏమంటున్నాడంటే, మనం చూస్తున్నాం, నా వలన కాదు అంటా ఉన్నాడు. ఫరో ఏమన్నా అంటే, నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలపగలవని నిన్ను గూర్చి వింటిని అని ఏసేపుతో ఫరో అన్నాడు. అప్పుడు ఏసేపు ఏమంటున్నా అంటే, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చును అంటున్నాడు. చూడండి, నా వలన కాదు, దేవుడే అని పలుకుతా ఉన్నాడు. అంటే ఇక్కడ ఏసేపు పలికిన మాటల్లో దేవునికి చోటు ఉందా లేదా? దేవునికి చోటు ఉంది. అంతేకాదు, ఏసేపు పలికిన మాటల్లో దేవునికి ఘనత ఉంది. నా వలన కాదు, దేవుడే అని ఆ వ్యక్తి పలికాడు అంటే అక్కడ దేవుడు ఏం చేయబడుతున్నాడు? ఘనపరచబడతా ఉంటున్నాడు. చూడండి, ఏసేపు
మరి తన మాటల్లో దేవునికి స్థానం ఇచ్చాడు, దేవునికి ఎంతో ఘనతనిచ్చిన వాడుగా ఉన్నట్లు మనకు అర్థమవుతా ఉంది. యోసేపు ఎలాంటి వాడంటే మరి కళల యొక్క భావాలు తెలియజేసే సామర్థ్యం కలిగిన వాడు. ఇలాంటి సామర్థ్యం కలిగిన వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే తన మాటల్లో దేవునికి స్థానం ఇచ్చాడు, తన మాటల్లో దేవునికి ఎంతో ఘనతనిచ్చిన వాడుగా ఉన్నాడు. మన జీవితంలో యోసేపు వలె మనం ఉండాలి. అలాగే ఇంకొక వ్యక్తిని గురించి మనం చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథం 14:12 యెహోషువ గ్రంథం 14:12. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము, అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకొందును. ఇక్కడ కాలేబును గురించి మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి కాలేబు యెహోషువతో పలుకుతున్న మాటలు ఇక్కడ రాయబడ్డాయి. దేవుడు మరి నాకు ఏ ప్రదేశాన్నైతే ఇస్తానని తెలియజేశాడో ఆ ప్రదేశాన్ని నాకు ఇవ్వు అని చెప్పి కాలేబు యెహోషువను అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే యెహోషువ ఇశ్రాయేలుకు నాయకుడుగా ఉన్నాడు కాబట్టి. అడుగుతూ మరి ఇక్కడ కాలేబు ఏమంటున్నా అంటే యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు ఆ దేశమును స్వాధీనపరుచుకొందును అంటున్నాడు. ఏమంటున్నాడు? యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు ఆ దేశాన్ని నేను స్వాధీనపరుచుకుంటానంటున్నాడు. గమనించండి, కాలేబు చాలా బలం కలిగిన వ్యక్తి. ఎలాంటి వాడు? చాలా బలవంతుడు. ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకునే శక్తి సామర్థ్యం తనకుంది. అయితే ఇక్కడ ఏం పలుకుతున్నాడు? యెహోవా నాకు తోడై ఉండిన ఎడల నేను స్వాధీనపరుచుకుంటాను అంటున్నాడు. అంటే కాలేబు పలికినటువంటి మాటల్లో దేవునికి స్థానం ఉంది. దేవునికి ఏముంది అంటే ఘనత కూడా ఉంది. అంటే కాలేబు కూడా తాను ఎంతో బలవంతుడుగా ఉన్నప్పటికీ తన బలాన్ని బట్టి తాను అతిశయించలేదు. తాను పలికినటువంటి మాటల్లో దేవునికి స్థానం ఇచ్చాడు, దేవునికి ఎంతో ఘనత ఇచ్చాడు. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల నేను స్వాధీనపరుచుకుంటాను అన్నాడు. అంటే మరి మనకేమర్థమవుతుందంటే తాను దేవునికి స్థానం ఇచ్చినట్లు, దేవుణ్ణి ఎంతో ఘనపరిచినట్లుగా కూడా మనకు అర్థమవుతూ ఉంది. అలాంటి వారంగా మనం ఉండాలి. అలాగే వాక్యంలో ఇంకొక వ్యక్తిని గురించి కూడా మనం చూద్దాం. చూడండి, కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. 15:10. అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. చూడండి, ఇక్కడ పౌలుని గురించి మనము గమనిస్తూ ఉంటున్నాం. పౌలు ఇక్కడ కొన్ని మాటలు పలుకుతూ ఏమంటున్నాడంటే వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని అంటున్నాడు. అంటే అపోస్తలులందరికంటే పౌలు ఎక్కువగా ప్రయాసపడ్డాడు. అంటే ఇక్కడ పౌలు ఎంతో ప్రయాసపడిన వ్యక్తి. ప్రభువు కొరకే, ప్రభు యొక్క పనిలో ఎక్కువగా ప్రయాసపడిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఏం పలుకుతున్నాడంటే తను అంటున్నాడు, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడయున్న దేవుని కృపయే అని. ప్రయాసపడింది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే అంటా ఉన్నాడు. చూడండి, ఇక్కడ మరి పౌలు యొక్క మాటల్లో దేవునికి స్థానం ఉన్నట్లు, దేవునికి ఘనత ఉన్నట్లుగా కూడా మనము గమనిస్తూ ఉంటున్నాం. పౌలు యొక్క మాటల్లో కూడా దేవునికి స్థానం ఇచ్చాడు, దేవునికి ఎంత ఘనత ఇచ్చాడు. నా వల్ల కాదు అంటే
ప్రయాసపడేది నేను కాను, నాకు తోడైన దేవుని కృపే అంటా ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు వ్యక్తులు మరి ఎలాంటి వారుగా ఉన్నారంటే వారి మాటల్లో దేవునికి స్థానం ఇచ్చారు, అంతేగా దేవునికి ఎంత ఘనత ఇచ్చిన వారుగా ఉన్నారు. ఎవరా ముగ్గురు? యోసేపు, కాలేబు, పౌలు. మనం కూడా మనం పలికే మాటల్లో దేవునికి స్థానం ఇవ్వాలి, దేవుణ్ణి ఎంతో మనం ఘనపరిచే వారంగా ఉండాలి. కొన్నిసార్లు మనం పలికే మాటలు దేవునికి స్థానం ఇవ్వము, దేవునికి ఘనత కూడా ఇవ్వము. మనమే మరి ఘనతను పొందుకుంటాం. గమనించండి, మనం ఎవరినైనా ఒకరిని దేవుని యొక్క మందిరానికి నడిపించాము. మరి ఆ వ్యక్తి మందిరానికి వస్తూ ఉన్నాడు, ప్రభువులో కొనసాగుతూ ఉన్నాడు అనుకోండి. మరి ఆయా సమయాల్లో మనము చేసిన ఈ కార్యాన్ని గురించి ఎవరితోనైనా చెప్పవలసి వస్తే ఎలా చెప్పాలా? దేవుని యొక్క దయని బట్టి మరి ఈ వ్యక్తిని నేను మందిరానికి తీసుకురాగలుగుతా వచ్చాను, దేవుడు మరి నన్ను వాడుకొని ఈ వ్యక్తిని మందిరానికి మరి నడిపించుకున్నాడు అని చెప్పాలా. అట్లా కాకుండా ఈ వ్యక్తిని మందిరానికి తీసుకొచ్చింది ఎవరు అనుకుంటున్నారు? నేను ఈ వ్యక్తి కోసం ఎంతో ప్రయాసపడ్డాను, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి వ్యక్తిని దేవుని యొక్క మందిరానికి దేవునిలోకి తీసుకొచ్చానని చెప్పి చెప్పుకున్నాం అనుకోండి, అది ఎట్లుంటుంది? దేవునికి స్థానం ఇచ్చినట్టు కాదు అది. పిల్లలు, మన జీవితంలో మరి మన మాటల్లో దేవునికి స్థానం ఇవ్వాలి, దేవునికి ఎంతో ఘనత ఇవ్వాలి. మనము మరి ఏదైనా దేవుని యొక్క మందిరానికి ఇచ్చామనుకోండి, ఏదైనా ఒక వస్తువు మనం సమర్పించుకున్నాం, మరి సందర్భాన్ని బట్టి మనము ఆ వస్తువుని గురించి ఏదైనా చెప్పాలి అనుకుంటే ఎట చెప్పాలా? దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చాడు కాబట్టి, నాకు కృప ఇచ్చాడు కాబట్టి ఈ వస్తువుని నేను సమర్పించుకోగలుగుతా వచ్చాను అని చెప్తే అది దేవునికి స్థానం ఇచ్చినట్లు, దేవుని ఘనత ఇచ్చినట్లు. అలా కాకుండా మరి నేనెంతో ప్రయాసపడ్డాను, నేనే దీన్ని ఇచ్చాను అని చెప్పి గొప్పగా మనం చెప్పుకుంటే అది దేవునికి స్థానం ఇచ్చినట్లు కాదు. పిల్లలు, మన జీవితంలో మరి మన యొక్క మాటల్లో దేవునికి స్థానం ఇవ్వాలి, దేవుని ఘనత కూడా ఇవ్వాలి. అలా ఉన్నాం మన జీవితంలో. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నెబుకద్నెజరు రాజును గురించి మనం ఏం చూస్తున్నాము అంటే తన మాటల్లో దేవునికి స్థానమే లేదు. అయితే యోసేపు, కాలేబు, పౌలు వీళ్ళైతే వారి మాటల్లో దేవునికి స్థానం ఇచ్చారు, దేవునికి ఎంతో ఘనత ఇచ్చారు. మరి ఇప్పుడు మనం ఎవరిలాగా ఉండాలా? నెబుకద్నెజరు రాజు వలె ఉండాలా? మరి యోసేపు, కాలేబు, పౌలు వలె ఉండాలా? యోసేపు, కాలేబు, పౌలు వలె ఉండాలి. అంటే మన మాటల్లో దేవునికి స్థానం ఇవ్వాలి, దేవునికి ఘనత ఇవ్వాలి. మనం నెబుకద్నెజరు రాజు వలె ఉండకూడదు. ఒకవేళ ఇంతవరకు నెబుకద్నెజరు రాజు వలె మరి దేవునికి మన మాటల స్థానం ఇవ్వకుండా, ఘనత ఇవ్వకుండా కొనసాగుతూ వచ్చినట్లయితే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని ఇకనైనా యోసేపు వలె, కాలేబు వలె, పౌలు వలె మన మాటలు దేవునికి స్థానం ఇస్తూ మన మాటలు దేవుణ్ణి ఎంతో ఘనపరిచే వారంగా మనము సాగిపోవడానికి ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. అలాగే రెండో విషయాన్ని మనం చూద్దాం. చూడండి, రాజులు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదును అని అనుకుని రథములను, గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనేను. ఈ వచనములో కూడా అనుకొని అనే మాట వ్రాయబడింది. ఇక్కడ ఒక వ్యక్తి ఒకటి అనుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? అదోనియా, హగ్గీతు కుమారుడైన అదోనియా. గమనించండి, మరి ఈ అదోనియా దావీదు కుమారుడు. దావీదు హగ్గీతునకు పుట్టినటువంటి కుమారుడే అదోనియా.
మరి యొక్క అదోనియా గర్వించిన వాడై ఏమనుకున్నాడు? నేనే రాజు నగుదును అని అనుకుంటా వచ్చాడు. అనుకుని ఏం చేశాడు? రథములను, గుర్రపు రౌతులను, అలాగే తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకుంటా వచ్చాడు. గమనించండి, మరి దావీదు అంతవరకు రాజుగా ఉన్నాడు, ఇప్పుడు బాగా వృద్ధుడైపోయాడు. ఇక పరిపాలించే శక్తి సామర్థ్యాలు దావీదు దగ్గర లేవు. ఇప్పుడు దావీదు తర్వాత ఎవరు రాజుగా చేయబడ్డం దేవుని చిత్తము? ఎవరు? సొలొమోను. సొలొమోను దావీదు తర్వాత రాజుగా చేయబడ్డం అనేది దేవుని యొక్క చిత్తము. అయితే ఇక్కడ అదోనియా ఏమనుకుంటా వచ్చాడంటే నేనే రాజు నగుదును అనుకుంటా వచ్చాడు. అనుకుని తాను రాజుగా చేయబడ్డానికి మరి ప్రయత్నాలన్నీ కూడా కొనసాగిస్తూ వచ్చాడు. వాస్తవం ఈ వ్యక్తి ఏం చేయాలంటే, మరి నా తండ్రి అయిన దావీదు తర్వాత ఎవరు రాజుగా చేయబడ్డమో దేవుని చిత్తమో మరి అది తాను గ్రహించాల. గ్రహించి ఎవరైతే రాజుగా చేయబడ్డమో దేవుని చిత్తమో తెలుసుకుని ఆ వ్యక్తి రాజుగా చేయబడ్డానికి ఈ వ్యక్తి ఏం చేయాలంటే తన యొక్క సహకారాన్ని అందించాలి. అయితే ఈ వ్యక్తి మరి దేవుని చిత్తాన్ని గురించినటువంటి ఆలోచనే లేనివాడుగా ఉన్నాడు. ఎవరు రాజుగా చేయబడ్డం దేవుని చిత్తమో గ్రహించి తెలుసుకోవడానికి ఏమాత్రం తాను ప్రయత్నం చేయలేదు. అంటే ఈ వ్యక్తి జీవితంలో దేవుని చిత్తాన్ని గురించిన పట్టింపు లేనివాడుగా ఉన్నట్లు మనకు అర్థమవుతా ఉంది. నేనే రాజు నగుదును అనుకుని రాజు అవడానికి అన్ని విధాలైన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అంటే మరి దేవుని చిత్తాన్ని గురించిన పట్టింపు ఆ వ్యక్తికి లేనట్టు మనకు అర్థమవుతా ఉంది. ప్రియులారా, ఈ వ్యక్తి అనుకున్నాడు, ఏమనుకున్నాడో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ వ్యక్తి ఎలాంటి వాడుగా ఉన్నాడు అంటే దేవుని చిత్తాన్ని గురించిన పట్టింపు లేనివాడుగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుని చిత్తాన్ని గురించిన పట్టింపు కలిగి ఉన్నామా? దేవుని యొక్క చిత్తం ఏంటో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? దేవుని యొక్క చిత్తం ఏంటో మనము గ్రహించి దాని ప్రకారము ముందుకు సాగడానికి మనము ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నామా? చాలాసార్లు మరి దేవుని చిత్తాన్ని గురించిన ఆలోచనే మనం చేయం. దేవుని చిత్తాన్ని గురించినటువంటి పట్టింపు ఏమాత్రం మనకు ఉండదు. ఇప్పుడు ఏదైనా ఒక కార్యం చేయడానికి మనము మరి పూనుకుంటున్నప్పుడు, ఒక ఇల్లు కట్టాలని పూనుకుంటున్నాము. మరి ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? కట్టడం దేవుని చిత్తమా కాదా? ఎప్పుడు కట్టడం దేవుని చిత్తము అని కొంత సమయం మనం ఏం చేయాలంటే కొన్ని దినాలు ప్రార్థనలో కనిపెట్టాలి. ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడని చెప్పి వాక్యంలో రాయబడింది. అంటే తన చిత్త ప్రకారంగా నడిపిస్తాడు. ఒక వివాహం చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలా? వివాహము మరి ఎప్పుడు చేయాలో దేవుని యొక్క చిత్తం ఏంటో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం ద్వారా దేవుడు నడిపిస్తాడు. ఆ విధంగా ప్రార్థన చేయడం ద్వారా మరి దేవుని చిత్తమైతే ఆ కార్యం జరిగిస్తాడు, లేకపోతే అది తొలగిపోనట్లుగా దేవుడే కృప చూపిస్తాడు. కాబట్టి ఈ విధంగా మనం ఏ కార్యం చేసినా మరి అది దేవుని చిత్తమా కాదా అని మనము గ్రహించి దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుని చిత్త ప్రకారం ముందుకు సాగాలి. మరి దేవుని చిత్తం ఎలాగ తెలుస్తుందంటే ప్రార్థన చేయటం ద్వారానే. ఆ కార్యము మనము చేసే ముందుగా మరి ప్రార్థన చేస్తే కొన్ని దినాలు మరి అది దేవుని చిత్తమా కాదా అనేది దేవుడే మరి చూసుకుని నడిపిస్తాడు. దేవుని చిత్తమైతే జరిగిస్తాడు, లేకపోతే దాన్ని తొలగించి వేస్తాడు. మరి ఒక చోట అంటే ఒక సంఘములో భార్యాభర్తలు విశ్వాసులు ఉన్నారు. ఇద్దరు విశ్వాసులే.
మరి అది టౌన్ ప్రాంతం కనుక వారిద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మరి భార్య ఉద్యోగానికి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఆమె ఏం చేస్తూ ఉంది అంటే మరి ఒక స్కూటీ కావాలని చెప్పి ఆశపడి భర్తను అడుగుతూ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వెంటనే మరి స్కూటీ కొనివ్వచ్చు ఆయన భార్యకు. కానీ ఏం చేశాడంటే కొనివ్వకుండా అలాగే మరి కొన్ని దినాలు గడిపాడు. ఆమె అడుగుతూ ఉంది, ఈయన కొనివ్వటల్లా. మనమైతే ఏం చేస్తాం? నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను కదా, నేనే కొనుక్కుంటానని చెప్పి భర్త మీద తిరుగుబాటు చేస్తాం. పాపం మా సహోదరు అట్లా చేయలే. దైవ సేవకుడు కూడా తెలిసింది. మరి ఆ దైవ సేవకుడు ఆ బ్రదర్ని అడిగాడు, ఏమనంటే మరి భార్య అడుగుతుంది కదా, సిస్టర్ అడుగుతుంది కదా, కొనియొచ్చు కదా అని చెప్పి ఆ దైవ సేవకుడు అడిగితే మరి ఆ బ్రదర్ ఏం చెప్పాడంటే, అన్న నా భార్యకు స్కూటీ కొనియాలంటే 8 నెలలు ప్రార్థన చేయాలన్నా అన్నాడు. ఎన్ని నెలలు? 8 నెలలు. 8 నెలలు ప్రార్థన చేసి అప్పుడు కొనివ్వాలని చెప్పి అనుకుంటున్నానని చెప్పి అన్నాడు. ఎందుకు 8 నెలలు ప్రార్థన చేయాలా? దేవుని చిత్తమా కాదా కొనడం? తర్వాత మరి దేవుని చిత్తం కాకపోతే దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేయడం ద్వారా కొనకుండా ఆపేస్తాడు. మరి కొన్న దేవుని చిత్తం అయితే కొనేటట్టుగా దేవుడే సహాయం చేస్తాడు. కొన్న తర్వాత కూడా మరి ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలాంటి మరి ప్రమాదం జరగకుండా కాపాడుతాడు. కాబట్టి ఈ విధంగా మన జీవితంలో మరి దేవుని యొక్క చిత్తము కొరకైన ఆశ కలిగిన వారంగా ముందుకు సాగాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనము గ్రహించి ఆ చిత్త ప్రకారంగా ముందుకు సాగే వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములు మనం గమనించవచ్చు. మరి సౌలు తర్వాత రాజుగా దావీదు ఏర్పాటు చేయబడ్డం అనేది దేవుని చిత్తం. సౌలు తర్వాత ఎవరు రాజు అవ్వాలి? దావీదు. ఇప్పుడు దావీదు రాజుగా చేయబడవలసిన మరి అవసరత ఏర్పడతా వచ్చింది. వాక్యంలో దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనములో గమనించినట్లయితే మరి అక్కడ కొంతమంది అధిపతులు ఏం చేస్తూ వచ్చారంటే యుద్ధాయుధములను ధరించి దావీదు దగ్గరకు వచ్చారు. ఎందుకు? మరి దావీదును రాజుగా ఏర్పాటు చేయడానికి, సౌలు యొక్క రాజ్యాన్ని దావీదు తట్టు త్రిప్పడానికి, సౌలు యొక్క రాజ్యాన్ని దావీదు తట్టు త్రిప్పడానికి వారు యుద్ధాయుధాలు ధరించి దావీదు దగ్గరకు వచ్చారని చెప్పి రాయబడింది. అంటే ఇప్పుడు దేని కొరకు వచ్చారు వాళ్ళు? దేవుని చిత్తాన్ని చేయడానికి వచ్చారు. సౌలు యొక్క రాజ్యాన్ని దావీదు తట్టు త్రిప్పడానికి వచ్చారంటే దావీదు రాజుగా చేయబడ్డం దేవుని చిత్తము కనుక దేవుని చిత్తాన్ని చేయడానికి వారు వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు యుద్ధం చేయవలసి వస్తే, యుద్ధం జరిగింది అనుకోండి, యుద్ధంలో వాళ్ళు ఎవరికైనా గాయాలు అయ్యే అవకాశం ఉందా లేదా? యుద్ధం జరిగితే గాయాలు అయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పుడు గాయాలు పొందడానికి కూడా వారు ఇష్టపడి దేవుని చిత్తము చేయడానికి వచ్చారు అక్కడికి. అంటే ఏంది? దేవుని చిత్తము కొరకై గాయాలు పొందడానికైనా వాళ్ళు ఇష్టపడతా ఉన్నారు. దేవుని చిత్తాన్ని చేయడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని చిత్తాన్ని జరిగించడానికి గాయాలైన మరి పొందడానికి వారు ఇష్టపడతా వచ్చారు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి క్రయం చెల్లించేవారుగా ఉన్నారు. ప్రియులారా, మన జీవితంలో దేవుని చిత్తము చేయడానికి క్రయం చెల్లించాల. కొన్ని విషయాల్లో మరి దేవుని చిత్తం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని యొక్క మందిరానికి 10:30కు రావడము దేవుని చిత్తము. అప్పుడు ఏం చేయాలా? ఆ దేవుని చిత్తము నెరవేర్చడానికి మనకు పనులున్నా కూడా పనులన్నీ పక్కన పెట్టేసుకుని సమయానికి మనం వచ్చినప్పుడు మన దేవుని చిత్తము కొరకు కొంచెమైనా క్రయం చెల్లించినట్లు. అలాగే ప్రతిరోజు కొన్ని అధ్యాయాలు దేవుని యొక్క వాక్యం చదువుకోవడం అనేది దేవుని చిత్తం. మనము ఎన్ని పనులున్నా మనం చదువుకోవాల్సిన అధ్యాయాలను ప్రతిరోజు చదువుకుంటున్నామంటే దేవుని యొక్క చిత్తము కొరకు మనము కొంతైనా క్రయం చెల్లిస్తున్నట్లు. అట్లా మన జీవితంలో దేవుని చిత్తము చేయడానికి
కొంత క్రయం చెల్లించే వారంగా ఉంటే దేవుని చేత మనం ఏం చేయబడతాము? ఆశీర్వదించబడతాం. ఇక్కడ అధిపతులు దేవుని చిత్తము కొరకు గాయాలు పాలవడానికి కూడా ఇష్టపడతా వచ్చారు. దేవుని చిత్తం నెరవేర్చడానికి మనం ఆ రీతిగా ఉండాలి. అలాగే వాక్యంలో మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మొదటి నుంచి కొన్ని వచనాలు, అక్కడ ఒక కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా రాయబడింది. ఎవరు? కుష్ఠరోగి వచ్చి ఏమంటున్నాడు? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అంటా ఉన్నాడు. ఏమనాలా? వాస్తవంగా ప్రభు నన్ను బాగు చేయయ్యా అని అడగాల. కానీ ఏమంటున్నాడు? నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయమంటున్నాడు. ఒకవేళ ఈ వ్యాధితో ఇలాగే ఉండము నీ చిత్తమైతే ఇలాగే నేను ఉంటాను అంటున్నాడు. చూడండి, నేను ఈ రోగంతోనే ఉండి బాధపడ్డం అనేది నీ చిత్తమైతే ఈ రోగంతోనే ఉండి నేను బాధపడతానంటా ఉన్నాడు. ఆ మాటలో అర్థం అదే. నీ ఇష్టమైతే శుద్ధి చేయి, ఇలానే ఉంటూ నీ చిత్తమైతే ఇలాగే నన్ను ఉంచు అంటున్నాడు. ఇలా ఒక్కసారి ఆలోచన చేస్తే ఆ వ్యక్తి యొక్క మాటలు చాలా గొప్ప మాటలుగా మనకు కనబడతా ఉన్నాయి. ఆ వ్యక్తి మరి దేవుని యొక్క చిత్తము కొరకు ఒకవేళ రోగ్గా ఉండి బాధపడటమే దేవుని చిత్తం అయితే అలాగే ఉండి బాధపడడానికి తాను ఏమాత్రము వెనకాడలేదు, ఇష్టపడతా వచ్చాడు. అలాంటి జీవితం మనకు ఉండాలి. అలాంటి విధానంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే అనుభవంలోనికి మనం రావాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. వాక్యంలో మనం చూస్తూ వచ్చాం, అదోనియా అనే వ్యక్తి నేనే రాజునగుదును అనుకుంటా వచ్చాడు. రాజుగా చేయబడ్డానికి ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాడు. ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే, గమనించిన దేవుని చిత్తాన్ని గురించిన పట్టింపు లేనివాడు. మనము మరి ఆ వ్యక్తి వలె ఉండకూడదు. దేవుని చిత్తాన్ని గురించిన పట్టింపు లేని వారంగా మనం ఉండకూడదు. దావీదు దగ్గరకు వచ్చిన ఆ అధిపతుల వలె, అలాగా కుష్ఠరోగి వలె దేవుని యొక్క చిత్తము జరిగించడానికి క్రయం చెల్లించే వారంగా మనం ఉండాలి. అలాగూ దేవుడు మనం సిద్ధపరచున్నట్లుగా ఆ దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. మూడో మాట మనం చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 13-14 వచనాలు. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 13-14 వచనాలు. తర్వాత దావీదు, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 13-14 వచనాలు. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరం వినబడక ఉండిన గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. చాలు. చూడండి, ఇక్కడ ఏలీని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. షిలోహులో ఉన్న మందిరంలో ఏలి ప్రధాన యాజకుడు. మరి ఈ యొక్క ఏలి న్యాయాధిపతి అని కూడా వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ వ్యక్తి అనుకున్నాడు అనే మాట రాయబడింది. ఈ వచనాల్లో కూడా అనుకొని అనే మాట రాయబడింది. ఈ వ్యక్తి ఏమనుకున్నాడు? ఆమె మత్తురాలై ఉన్నది అని అనుకున్నాడు. హన్న మరి దేవుని యొక్క మందిరంలో తనకు పిల్లలు లేని దాన్ని బట్టి కన్నీటితో దేవునికి ప్రార్థన చేసుకుంటా ఉంది. ప్రభువా, ఒక మగపిల్లడు నాకు ఇస్తే వాడిని మరలా నీకు ఇస్తానని చెప్పి మొక్కుబడి చేసుకుని ఎంతో కన్నీటితో దేవునికి ప్రార్థన చేసుకుంటా ఉంది. ఆమె మనసులోనే చెప్పుకుంటా ఉంది. పెదవులు కదులుతున్నాయి, స్వరం మాత్రము వినబట్టలేదు. కాబట్టి ఈ వ్యక్తి ఏమనుకున్నాడు? ఆమె ద్రాక్షారసం దాగి మత్తురాలుగా ఉంది అనుకున్నాడు. అనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలుగా ఉంటావు, నీవు ద్రాక్షారసం నీ యొద్ద నుండి తీసివేయ అంటావు అన్నాడు. అంటే ఇక్కడ మరి ఈ వ్యక్తి ఏలి వాస్తవాన్ని తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడి ఆమెకు బాధ కలిగించిన వాడుగా ఉన్నాడు. గమనించండి, వాస్తవం ఏంటో తెలుసుకోకుండా తొందరపడి మాట్లాడి తన మాటల ద్వారా ఎదుటివానికి బాధ కలిగించే స్వభావం కలిగిన వాడుగా ఉంటున్నాడు. కొన్నిసార్లు మనం కూడా ఇలానే ఉంటాం. ఎలా ఉంటాము? మనము వాస్తవం ఏంటో గ్రహించము,
వాస్తవం గ్రహించకుండా తొందరపడి ఇతరులకు బాధ కలిగే మాటలు మాట్లాడతాం. ఇతరులు మనం బాధ పెట్టే వారంగా ఉంటాం. ఏలి అదే చేస్తూ వచ్చాడు. ఇది మరి చక్కగా అర్థం అవ్వడానికి ఒక సందర్భం చెప్తాము. మరి ఇదేదో ఆ వ్యక్తి మీద నేరం మోపాలని, ఆ వ్యక్తి మంచిది కాదనే విషయం కాదు, కానీ మన మధ్యలో జరిగినటువంటి ఒక సంగతి. మరి ఒక సహోదరి ఓసారి మందిరం దగ్గరికి వచ్చింది. వచ్చేసరికి మరి సేవకురాలు ఉంది. ఏం జరిగిందంటే, ఉదయం పూట హోటల్ టిఫిన్ తెప్పించుకుంటాం కదా, టిఫిన్ చేసిన తర్వాత పేపర్స్ ఉంటాయి కదా, వాటిని పొట్లాలు కట్టి, తిన్న తర్వాత ఖాళీ పేపర్ని పొట్లాలు కట్టి అక్కడ సింకు కింద పెట్టాం. అవి ఎట్టున్నాయంటే చూడ్డానికి నిండు పొట్లాల్లాగానే ఉన్నాయి. ఆ సహోదరి చూసి ఏమందంటే సేవకురాలతో, ఎక్కువ తెచ్చుకుని అట్లా వేస్ట్ చేయటం ఎందుకు అంది. ఎక్కువ తెచ్చుకుని అట్లా వేస్ట్ చేయటం ఎందుకు అంది. అప్పుడు సేవకురాలు ఏమందంటే, అవి ఒట్టి పొట్లాలు, ఒట్టి పేపర్లేను, తిన్న తర్వాత ఒట్టి పేపర్లే పొట్లాలు కట్టి డస్ట్బిన్లో పెడదామని, లేకపోతే పొయ్యిలో పెడదామని చెప్పి అట్లా ఉంచామని చెప్పి చెప్పిందనమాట. అంటే ఆ సహోదరి వాస్తవం ఏంటో గ్రహించలా. అనుకుంది, ఏమనుకుంది, అవి ఎక్కువ తెచ్చుకుని మరి తినలేక ఇక అట్లా వేస్ట్గా పెట్టారనుకుంటుందన్నమాట. ఇక్కడ కొన్నిసార్లు ఇలానే మనము మరి వాస్తవం ఏంటి గ్రహించకుండా తొందరపడే వారంగా ఉంటాం. ఇతరుల మీద నేరం మోపే వారంగా ఉంటాం. ఇతరులకు బాధ కలిగే విధానంలో ప్రవర్తిస్తూ ఉంటాం. ఒకసారి మరి నేను సేవకొచ్చి తరఫీదులో ఉన్నప్పుడు ఒక సందర్భం జరుగుతూ వచ్చింది. తెనాలి బెరాక ప్రార్థనా మందిరంలో తరఫీదులో ఉన్నప్పుడు మాచివరం అని చెప్పి పొన్నూరు తర్వాత ఉంటుంది. అక్కడ మరి బాప్తిసాలు మీటింగ్ అయితే తెనాలి నుండి దైవ సేవకులు, సంఘము అందరము వ్యాన్లో వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడ బాప్తిసాల కొరకు మందిరం దగ్గర నుండి కాలువ దగ్గరికి పోవాలి. మరి దైవ సేవకుడు కురియన్ గారు ఉన్నారు. అప్పుడు ఆయన వ్యాన్ దగ్గర నిలవబడ్డాడు. నడవలేని వాళ్ళు వ్యాన్ ఎక్కుతూ ఉన్నారు. ఇప్పుడు టైం అయిపోతుందని చెప్పి ఆ దైవ సేవకుడు ఏమన్నా అంటే, మరి డోర్ వేయమన్నాడు. అదే సమయంలో ఒక పెద్ద ఆయన ఎక్కుతూ ఉన్నాడు. ఆయన కొంచెం నడవలేనివాడు, మరి ఎక్కటం కూడా కొంచెం నిదానంగా ఎక్కుతూ ఉన్నాడు. ఈ దైవ సేవకుడు ఏంటంటే అంత గమనించలేదు. మరి డోర్ ఏమని చెప్పి అనేసరికి అక్కడ ఒక ఆయన ఉండి ఏం చేశాడంటే, చూసుకోకుండా పెద్ద ఆయన ఎక్కుతూ ఉన్నాడు. ఎక్కుతున్నప్పుడు డోరు పట్టుకోవాలి రెండు పక్కన. పట్టుకున్నప్పుడు డోర్ వేస్తే ఏమైందంటే చెయ్యి నలిగిద్ది అనమాట డోర్ పడ్డప్పుడు. కాబట్టి ఇప్పుడు ఈ డోర్ వేసే వ్యక్తి ఏం చేశాడంటే, చూసుకోకుండా గమనించుకోకుండా ఏం చేశాడంటే డోర్ వేసాడు. ఏం కన్నా కొంచెం ఆ పెద్ద ఆయనకి చెయ్యి నలిగింది. ఆయన పైకి ఎక్కాడు. ఆయన పైకి ఎక్కి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా ఎవరున్నారో నేను డోర్ వేసానని చెప్పి అనుకుని, ఇక ఆయన దగ్గర ఒక సంచి ఉంది. ఆ సంచి తీసుకుని నన్ను వేయబోయాడు. వాస్తవం డోర్ వేసింది వేరే ఆయన, డోర్ వేసి సైడ్ అయిపోయాడు ఆయన. ఇప్పుడు ఎదురుగా నేను కనబడేసరికి నేను డోర్ వేసానని అనుకుని ఇక నా మీద ఆయన సంచి వేసి నన్ను కొట్టబోయాడు అనమాట. ఎందుకంటే ఆయన చేయి నరికి బాగా బాధలో ఉన్నాడు. అట్లా కొన్నిసార్లు ఏం జరిగిద్దంటే, మరి వాస్తవం తెలుసుకోకుండా ఇతరుల మీద మరి మనము ఇతరులకు వ్యతిరేకంగా కార్యాలు చేసే పరిస్థితులు కొన్ని ఉంటాయి. కాబట్టి మనం జాగ్రత్త పడాలి, తొందరపడకూడదు. ఏదైనా మరి తోటి విశ్వాసిపై లేక దైవ సేవకులపై ఏదైనా ఒక నేరం మోపాలి అంటే, లేకపోతే వారి గురించి ఏదైనా ఒక మాట మాట్లాడాలంటే అది వాస్తవమా కాదా అని మనము గ్రహించుకోవాలి. వాస్తవం అయితేనే మనం మాట్లాడాలి. వాస్తవం గ్రహించకుండా మరి మన జీవితంలో ఇతరులకు బాధ కలిగే విధానంలో మరి మాట్లాడకూడదని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ ఏలి మరి వాస్తవం ఏంటో గ్రహించకుండానే తొందరపడి ఆమెకు బాధ కలిగే విధానంలో ప్రవర్తించిన వాడుగా ఉన్నాడు. అలాంటి మరి స్థితిని మనం విడిచిపెట్టాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మన జీవితంలో ఏలి వలె మనం ఉండకూడదు. గమనించండి, మనము
ఏలి వంటి స్థితిలో ఒకవేళ ఇంతవరకు ఉన్నట్లయితే ఆ స్థితిని మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. ఇక్కడ ఏలి అనుకున్నట్లుగా మనం చూస్తా వచ్చాం. ఏమనుకున్నాడు? ఆమె మత్తురాలుగా ఉంది అనుకున్నాడు. వాస్తవంగా అయితే ఆ మత్తురాలుగా లేదు. ఆమె ఎంతో కన్నీటితో ప్రార్థన చేసుకుంటా ఉంది. కానీ ఈ వ్యక్తి వాస్తవం గ్రహించుకున్న తొందరపడి మాట్లాడి ఆమెకు బాధ కలిగించిన వాడుగా ఉన్నాడు. అలాంటి వారంగా మనము ఉండకూడదు. అలాగే 4వ మాట మనం చూసి ముగించుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 44వ అధ్యాయం 14. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 14 వచనం. యెషయా గ్రంథం 14. మేఘ మండలం మీద ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. ఇక్కడ అనుకొంటివి లేక అనుకోనిను అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. ఏమనుకుంటా వచ్చినట్లుగా రాయబడిందంటే, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా అని చెప్పి రాయబడింది. గమనించండి, ఇక్కడ మరి సాతానుగా మారక మునుపు మరి దేవుని యొక్క ప్రధాన దూతల్లో ఒక దూతగా ఉన్నాడు. ఆ సమయంలో మరి జరిగిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఏమనుకున్నాడు? మనసును గర్వించి మరి ఏమనుకుంటూ వచ్చాయంటే, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని అనుకుంటా వచ్చాడు. చూడండి, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును. చూడండి, యొక్క మరి దూత యొక్క జీవితంలో మనం గమనిస్తున్న విషయం ఏంటంటే, గర్వం ఎప్పుడైతే వచ్చేసిందో దాన్ని బట్టి మహోన్నతునితో తన్ను సమానునిగా చేసుకోవాలని మనసులో అనుకున్నట్లుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఇదే అపవాది యొక్క స్వభావం. వాస్తవంగా మరి ఆ దూతకు ఒక స్థానం ఉంది. ఆ స్థానంతో ఏం చేయాలా? తృప్తి చెందాలా. దేవుడు ఒక మంచి స్థానంలో ఉంచాడు. కానీ ఆ దూత ఆ స్థానంతో తృప్తి చెందకుండా మరి ఏ స్థానం కోరుకుంటా ఉన్నాడు? దేవునితో సమానంగా నేను ఉండాలి అని ఆ స్థానాన్ని కోరుతూ ఉన్నాడు. తనకు కలిగిన దాంతో తృప్తి చెందకుండా మరి తనది కాని దాన్ని ఆశిస్తూ ఉన్నాడు. ప్రియులారా, వాక్యం మనం చూస్తే ఫిలిప్పి 2:6 ఏం రాయబడింది? యేసు ప్రభువారు దేవునితో సమానముగా ఉన్నాడని మాట రాయబడింది. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదని చెప్పి రాయబడింది. అంటే యేసు ప్రభువారు తండ్రి అయిన దేవునితో సమానంగా ఉన్నాడు. అయితే ఆ స్థానాన్ని వదులుకుని పాపుల కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు దేవునితో సమానంగా ఉండే స్థానం ఎవరిది? ఎవరు చెప్పండి? యేసు ప్రభువుది. ఇంకా మరెవరికి లేదు ఆ స్థానం. దేవునితో సమానంగా ఉండే మరి భాగ్యము యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ యొక్క దూత ఏ స్థానం కోరుతున్నాడు? మహోన్నతునితో, అంటే దేవునితో సమానునిగా ఉండాలని మరి తన మనసులో అనుకుంటా వచ్చాడు. అంటే ఇప్పుడు ఎవరి స్థానాన్ని తాను కోరుతున్నట్లు? యేసు ప్రభు యొక్క స్థానాన్ని కోరుతున్నాడు. యేసు ప్రభు దేవునితో సమానంగా ఉండే భాగ్యం కలిగిన వాడు. మరి ఆ స్థానాన్ని యొక్క అపవాది ఆశిస్తూ ఉన్నాడు. అంటే తనకు కలిగిన దానితో తృప్తి చెందకుండా మరి యేసు ప్రభు యొక్క స్థానాన్ని తాను ఆశిస్తున్నట్లుగా, తాను కోరుతున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. మనం చూస్తున్నాం, మహోన్నతునితో నన్ను సమానుగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి కదా అని. కాబట్టి ఇక్కడ అనుకున్నటువంటి యొక్క దూత యొక్క మరి స్థితి ఎలాంటిది అంటే, కలిగిన దాంతో తృప్తి చెందకుండా కాని దాన్ని ఆశించే స్థితి. మన జీవితంలో కూడా మరి ఇలాంటి స్వభావం మనకు వచ్చే అవకాశం ఉంది. ఇది అపవాది యొక్క స్వభావం. కలిగిన దాంతో తృప్తి చెందకుండా కాని దాన్ని ఆశించడము అపవాది యొక్క లక్షణం. ఇదే లక్షణం అనేది దేవుని ప్రజల్లో కూడా వచ్చినట్లు వాక్యంలో మనం గమనించవచ్చు. వాక్యంలో
మరి గెహాజీని గురించి మనం చూస్తే గెహాజీ ఏం చేస్తా వచ్చాడు? మరి ఎలీషా నయమాన్ తీసుకొచ్చినటువంటి ఆ వెండిని దుస్తుల్ని తీసుకోలేదు. ఎలీషా తీసుకోలేదు అంటే అవి మరి గెహాజీ కూడా తీసుకోకూడదు. అయితే గెహాజీ ఏం చేశాడంటే మరి నయమాన్ వెంబడి పరిగెత్తకుండా పోయి అబద్ధాలు చెప్పి తీసుకొచ్చుకుంటా వచ్చాడు. వాస్తవంగా వాటిని గెహాజీ కూడా తీసుకోకూడదు. కానీ తాను తనది కాని దాన్ని సంపాదించుకోవడానికి ఏం చేశాడంటే అబద్ధాలు చెప్పాడు. నా యజమానుని ఎలీషా పంపించాడు అని ఆ నయమానుకు చెప్పి నయమాన్ దగ్గర వెండి దుస్తులు తెచ్చుకున్నాడు. దాని ద్వారా తాను నష్టపోతా వచ్చాడు. చూడండి, కాని దాన్ని ఆశించి దాన్ని పొందుకోవడానికి అబద్ధాలు పలికిన వాడుగా గెహాజీ మనకు కనబడతా ఉన్నాడు. అలాగే ఆహాబు రాజును మనం చూస్తే మరి ఆహాబు రాజు కూడా నాబోతు యొక్క మరి ద్రాక్ష తోటను ఆశిస్తూ వచ్చాడు. దాన్ని తీసుకోవడానికి ఏం చేశాడు? తాను తన భార్య యెజెబెలు కలిసి ఏం చేశారంటే అబద్ధ సాక్షుల్ని పెట్టారు. వీళ్ళు అబద్ధాలు ఆడలా. ఏం చేశారు? మరి ఆ ఊరి పెద్దలకు వర్తమానం పంపించారు. మీరు సమావేశమై నాబోతుని పిలిపించండి, మరి ఇద్దరు వచ్చి అబద్ధ సాక్ష్యం చెప్తారు, ఆ సాక్ష్యాన్ని బట్టి నాబోతుని తీసుకెళ్ళి చంపండి అని చెప్పి యెజెబెలు ప్లాన్ ఇచ్చిందనమాట. అలాగే మరి ఆ ఊరి పెద్దలు ఏం చేశారంటే మరి సమావేశం ఏర్పాటు చేశారు, నాబోతుని పిలిపించారు. మరి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వచ్చి వాళ్ళు అబద్ధ సాక్ష్యం చెప్పారు నాబోతు మీద. ఏమని? ఈ యొక్క నాబోతు అనే వ్యక్తి రాజుని దేవుణ్ణి దూషించాడని చెప్పి అబద్ధం చెప్పారు. ఇప్పుడు దేవుని దూషించాడని చెప్పి వాళ్ళు అబద్ధం చెప్పేసరికి మరి అట్లా దూషించిన వాళ్ళు ఏం పొందాలా? మరణము పొందాలి. కాబట్టి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఏం చేశారంటే చంపేశారు. అప్పుడు ఈ యొక్క ఆహాబు ఏం చేశాడంటే నాబోతు యొక్క ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకున్నాడు. చూడండి, ఈ యొక్క ఆహాబు యెజెబెలు వీళ్ళు ఏం చేశారంటే భార్యాభర్తలు నాబోతు యొక్క పొలాన్ని ఆశించి తీసుకోవడానికి అబద్ధాలు చెప్పించారు. గెహాజీ ఏమో తానే అబద్ధాలు చెప్పి కాని దాన్ని ఆశించి తీసుకొచ్చుకున్నాడు. ఇక్కడ ఆహాబు యెజెబెలు వీళ్ళు ఏం చేశారంటే మరి కాని దాన్ని ఆశించి దాన్ని పొందడానికి అబద్ధాలు చెప్పించారు, దాన్ని పొందుకున్నారు. దాని ద్వారా ఏమైనా మేలు పొందారా అంటే వారు మేలు పొంది నష్టపోతా వచ్చారు. ప్రియులారా, మన జీవితంలో మనది కాని దాన్ని మనం ఏమాత్రము ఆశించి తీసుకోవడానికి ప్రయత్నాలు చేయకూడదు. మనకు కలిగిన వాటితో తృప్తి చెందాలి. మనకు మరి మనవి కానివి ఏవైతే ఉన్నాయో వాటిని ఆశించి తీసుకోవడానికి మనం ఏమాత్రం కూడా ప్రయత్నాలు చేయకూడదు. అలా మరి తీసుకోవడానికి మనము ప్రయత్నించి దాంతో నష్టపోతామని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి మనకు కలిగిన వాటితో తృప్తి చెందకుండా కాని వాటిని ఆశించడం అనేది అపవాది యొక్క లక్షణము. అలాంటి లక్షణం మనలో లేకుండా జాగ్రత్త పడాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మరి ఆ దూత మనసులో అనుకున్నాడు దేవునితో తను సమానుడిగా చేసుకోవాలని చెప్పి, దాని ద్వారా త్రోయబడ్డాడు క్రిందికి. మన జీవితంలో మరి మనవి కాని వాటిని ఆశించకూడదని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ సమయంలో మరి నలుగురు విషయాలను మనం చూస్తూ వచ్చాం అనుకొని అనే మాటను ఆధారం చేసుకుని. మొదటి వ్యక్తి ఎవరు? నెబుకద్నెజరు. ఆయన అనుకున్నాడు, ఏమనుకుంటా వచ్చాడో మనం చూస్తూ వచ్చాం. రెండో వ్యక్తి ఎవరు? అదోనియా కూడా అనుకున్నాడు, ఏమనుకున్నాడు తన గురించి మనం చూస్తూ వచ్చాం. మూడో వ్యక్తి ఎవరు? ఏలీ కూడా అనుకున్నాడు, ఆయన ఏమనుకుంటా వచ్చాడో మనం చూస్తూ వచ్చాం. మూడవది లూసిఫర్ దూత. ఆ దూత ఏమనుకున్నాడు కూడా మనము చూస్తూ వచ్చాం. ప్రియులారా, మన జీవితంలో మరి వారి వలె మనం ఉండకూడదు. నెబుకద్నెజరు అయితే దేవునికి స్థానం ఇవ్వలేదు. అదోనియా అయితే దేవుని యొక్క చిత్తాన్ని గురించిన పట్టింపు లేనివాడుగా ఉన్నాడు. ఏలీ అయితే మరి వాస్తవాన్ని గ్రహించకుండా తొందరపడి మాట్లాడి మరి ఎదుటివారికి బాధ కలిగించిన వాడుగా ఉన్నాడు. మరి ఈ యొక్క దూత అయితే కాని దాన్ని ఆశించినటువంటి స్థితి కలిగి ఉన్నాడు. మనం అలాంటి వారుగా ఉండకూడదు. ఒకవేళ అలాంటి స్థితి మనలో ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి మనం సరైన విధానంలో ప్రభు కొరకు జీవించడానికి ఆ ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రభు అలాగున మనకు సహాయం చేయనుగాక.